సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చాలామంది డౌట్ అడిగారు, సార్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ కొంటారో ఆ బెస్ట్ ప్రైస్లో మనం ఏదైనా స్టాక్ని కొనొచ్చా, అలాంటి ఏదైనా ఇండికేటర్తో మనం తెలుసుకోవచ్చు అంటే డెఫినెట్గా మనకు ఒక మంచి ఆప్షన్ ఉంది. సో టైం ఫ్రేమ్ వచ్చి మీరు 30 మినిట్స్లో చూసుకోండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు కేన్స్ టెక్నాలజీ అనే స్టాక్ ఉంది. సార్ దీన్ని బెస్ట్ ప్రైస్ దగ్గర ఎలా బై చేయడం, ఒకటి మీకు తెలుసు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, అది తెలుసు. సపోర్ట్ అంటే ఎక్కువ బయర్స్ ఇంట్రెస్ట్ ఉన్నాడు, కానీ డైరెక్ట్గా నాకు ఒక ఇండికేటర్ ఉంది. డైరెక్ట్గా ఏం చేస్తామంటే అది జస్ట్ ప్లాట్ చేసామనుకో మీకు ఫ్రీ ఇండికేటర్, మళ్ళీ నేను పేడ్ అది ఏమనుకోవద్దు, ఇన్స్టిట్యూషనల్ అని టైప్ చేయండి. టైప్ చేశాక మీకు ఒకటి వస్తుంది. వచ్చాక ఏమొస్తుందంటే ఇన్స్టిట్యూషన్, ఇక్కడ చూడండి ఇన్స్టిట్యూషన్ ఇలా క్లిక్ చేయండి. ఇన్స్టిట్యూషన్ తర్వాత ఇంకా కొంచెం క్లిక్ చేయండి, ఇన్స్టిట్యూషనల్ సప్లై అండ్ బై అస్వా అని ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు రెడ్ అని ఉంది కదా, అది రెసిస్టెన్స్ అనమాట, ఆ రోజుకి రెసిస్టెన్స్. సో నెక్స్ట్ ఇప్పుడు మీరు కేన్స్ అనేది బై చేయాలనుకుంటే 3540 దగ్గర బై చేయొచ్చు. ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా మీకు స్టాక్స్ కూడా చూపిస్తాను. ఈవెన్ నిఫ్టీ కూడా ఎంత బాగా పనిచేస్తుందో చూపిస్తాను చూడు. ఇగో నిఫ్టీ కరెక్ట్ సపోర్ట్ దగ్గర ఉంది. ఇదంతా గ్రీన్ కలర్ ఏరియా అంతా మనకి సపోర్ట్ దగ్గర ఉందన్నమాట. లోవర్ టైం ఫ్రేమ్స్ కూడా పనిచేస్తుంది. ఓకే, సో ఇక్కడ సపోర్ట్ ఏరియా దగ్గర ఉంది కాబట్టి మీరు ఎక్కడ సిఈ అనేది బై చేయొచ్చు. సో ఇలా అన్ని స్టాక్స్కి కూడా నేను ప్రతి ఒక్క స్టాక్కి చూపిస్తే, ఇప్పుడు డిక్సాన్ చాలా పడుతుంది కదా, చూడండి డిక్సాన్ చాలా పడుతుంది. సార్ ఎక్కడ సార్ సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే 30 మినిట్స్ ఇక్కడ మీకు ఇక్కడ చూడండి లైట్ గ్రీన్ కలర్లో డిక్సాన్ 10,270 దగ్గర మనం బై చేయొచ్చు. ఇంకా మంచిగా అంటే 9,600 వరకు అసలు బయర్సే లేరు. ఇన్స్టిట్యూషన్ అంటే మన పెద్ద పెద్ద బ్యాంక్స్ అవేవి కూడా ఇక్కడ మధ్యలో బై చేయడానికి ఇంట్రెస్టెడ్ లేరు. సో 9,690 వరకు డిక్సాన్ అనేది వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనం బై చేస్తే మనకి బెస్ట్ ప్రైస్ ఉంటుంది అనమాట. సో ఇలా ఇండికేటర్ అని చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈవెన్ మీకు అన్నిటికీ ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫార్మసీ స్టాక్ ఉంది కదా, సిప్లా, ఇది ఎవరైనా కొన్నారనుకోండి ఎగ్జాక్ట్ ఆ గ్రీన్ కలర్ నుంచి మనకి పైకి వచ్చింది. సో ఇలా మనము బ్యూటిఫుల్గా ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఇంట్రెస్టెడ్ ఉన్నారనేది దీంతో మంచిగా మనం తెలుసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్ ఇక్కడ చూడండి గ్రీన్ లైట్ కలర్, ఈ కలర్స్ కూడా మనం థిక్గా పెట్టుకోవచ్చు. చూపిస్తాను, ఇక్కడ కలర్స్ కూడా మనం థిక్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది కదా, సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా మనం పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇలా మనము ఈజీగా ఇన్స్టిట్యూషన్లో ఎక్కడ మనకి లిక్విడిటీ ఉందని మంచిగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇండికేటర్, ఫ్రీ ఇండికేటర్. ఓకే, ఇలాంటి వీడియోస్ మీకు కావాల్సి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో టేక్ కేర్.